తినే ఏం చూస్తాను నన్ను ఫ్రెష్ చేప ఇప్పుడే చెర్లకెళ్ళి పట్టింది కాల్చి వేసి తినుడే తిప్పల పడాలి ఇవాళ దీంతో ఎట్టున్నా చూడురి గడ్డ ఉన్నాయి కొద్ది పోతున్నట్టే ఉన్నాయి ఇదైతే అవ్వ అదే 200కి ఇచ్చిందంటే దానిపైన ఒకటి బోనస్ కొసరేసిండు మనకు ఇది కొసరు చేపలు వేసుడే ఇవాళ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మావాడు ఒక్కడే చేస్తాడా నేను కూడా ఈసారి మామతోటిగా కలిసి చేస్తా మంచిగా చేప ఫ్రై చేస్తే ముళ్ళు కూడా మిగిలిసకుంటా తినాలి చేప ఫ్రై ఎట్లుండాలంటే నువ్వు ఎక్సలెంట్ చేపొట్టు రాకినట్టు రాకాలంటారు చూడు ఇయో గిదేగా చేపొట్టు రాకుడు అవ్వ కొద్ది పెద్ద లేవు మావాడు చిన్నప్పుడు నల్లగా ఉండే మావాడిని కూడా చేప పట్టు గీకినట్టు గీకేది చిన్నప్పుడు ఇగో గిట్లనే ఏ పీస్ అనుకొని గీకేది ఏంటి ప్లాస్టిక్ పీసు దాంతో తిరగ రాకేది ఇక మా బాప అప్పుడు ఉండే మా బాప అనేది నువ్వు దాన్ని ఉంచవే నువ్వు రాకి చంపుతావు అనేది అయినా కూడా నేను పోయేది రాకే తలగవాడు ఎర్రవాడాలని కర్రెగా ఉండే జీడిస్తోలే రాకంగా తెల్లగాయండు చూడరా నేను తెల్ల కర్రెనా చిన్నప్పుడు కర్రెగా ఉన్నావు ఇప్పుడు తెల్ల ఉన్నాయి ఒకసారి సచ్చక్కత్తామని అడుగు చూసడానికి వచ్చింది ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళని ఫ్రిడ్జ్లో నీళ్ళని తాగుతారు కానీ మేమైతే అప్పుడైతే ఒక 20 ఏళ్ళ కింద బావిల కాడి పొలాల కాడి తాగేటి నీళ్ళు కాలువలలో మాకు చెర్రుండే లక్కరకాడ చెర్ర నీళ్ళు తాగేటి ఎట్లుండే అమృతం ఉన్నట్టు ఉండేటి ఆ నీళ్ళు మంచిగా పనికని పోయేది పొద్దాక బావిల నీళ్ళు చల్లగా ఉండేటి పచ్చిపాల లెక్క ఎంటేట పట్టుకుంటా తాగేది ఇప్పుడే ఉన్నది ఫిల్టర్ వాటర్ అని చల్లటి నీళ్ళు అని అట్లా తాగుతారు కానీ అవి మస్తు ఎఫెక్ట్ అవుతున్నాయి ఇప్పటికైనా బావి నీళ్ళ కన్నా ఎవ్వి మిన్న కాదు చేపొట్టు అయితే మంచిగా గీక్కోరి ఒక్క పోసు ఉండదు పైన చూసిరా ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేప ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తాం అనుకుంటాను వేరే లెవెల్గా చేస్తాం నిలువైపోయి పొరుసు ఉండకుండా గీక్కోరి మంచిగా గీక్కున్న మంచిగా ఆడుకోరు ఇక పోయే చూడురా అది ఎట్లా అంటాను ఇంకా బతికే ఉన్నాయి చేప చూసిరా ఫ్రెష్ అలా చేదు ఉంటుంది చేదు అయితే చితకకుండా పోసుకోరి చేదు చితికింది అనుకో కథమే ఇక చేప ఇగో మంచిగా ఇట్లా నీట్గా పోసుకోరి ఇగో అనిపిస్తుందా ఇట్లా నీట్గా పోసుకోరి బుగ్గాలు ఇగో పెద్ద బుగ్గాలు అల్లకెళ్ళి వెళ్ళినాయి ఈ వీటితోనే చేప బతికేది ఎంత పెద్దగా ఉన్నాయి చూడు పలవడా తుస్సా అనేది ఉప్పు వేసుకొని అయితే మంచిగా రాసుకోరి ఎందుకంటే నీ శ్వాసన రాకుండా ఉంటుంది ఏ అమ్మ కింద దొడ్డుప్పు వేసుకోరి ఎందుకంటే సన్నుప్పు వేస్తే అంత అంటే గరుకులు ఉండదు దొడ్డుప్పు వేస్తేనే మంచి గరుకులు ఉండదు దొడ్డుప్పు వేసి రాకుంటే తెల్లగా కావాలి మంచిగా తెల్లగా అయ్యేటట్టు రాసుకోవాలి మంచి అడ్డం పొడుగు వేసుకుంటా పొట్టు గీకురి ఎట్లా పడతా అట్లా అడ్డం ఒకసారి గీకూరి పొడుగు ఒకసారి గీకూరి మంచిగా గీక్కోరి ఇక పెద్ద చేప రాకుదాం ఈ టాస్క్ పెద్దదే ఉప్పేయమ్మ ఒక కాలు నొత్తానే ఇంకే ఆడదాకి ఫ్రై చేస్తానగా ఇట్లా లైట్గా అట్లా కోసుకొని ఇడిచిపెట్టురి ఇట్లా ఇట్లా కాట్లు పెట్టుకొని ఇడిచిపెట్టుకోరు అంతే లైట్గా అప్పుడైతే మసాలా రాత్తే మొత్తం పడతాయి ఏక్ దమ్ ఉంటుంది ఇక 2 పక్కల మంచి ఇట్లా కాట్లు పెట్టుకోరు ఇగో ఇటు ఎట్లా పెట్టుకున్నారో ఇటుతాం అట్లే పెట్టుకోరి ఇక ఈ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎట్లా కలపాలనో ఊకే నేనే చెప్తానుగా ఈసారి మా అమ్మ చెప్తే ఎట్లా కలపాలనో మసాలాలు మా అమ్మ నాకన్నా మస్తు కలుపుతుంది ఇక చూడు ఎట్లా ఫస్ట్ చేపను కలుసుకోవడానికి అయితే మనం మసాలాలు తయారు చేసుకుందాం కారం ధనియాల పొడి పసుపు గరం మసాలా అంటే దుకాణంలో కొనుకొచ్చింది కాదు మా ఇంట్లో నేను తయారు చేసింది నేను నూరుకున్న మసాలా అల్లం ఎత్తన్నా నిమ్మకాయ అయితే మంచిగా వండుకోరి నిమ్మకాయ గట్టిగా వండుకోరి
నిమ్మకాయ కొంచెం పిండుకొని తర్వాత చింతపండు అయితే పెట్టుకోరి. చింతపండు మంచిగా ఇట్లా చిక్కా వేసుకోరి. కొన్ని నీళ్లు పోసుకొని చింతపండు నానబెట్టుకొని చిక్కా చింతపండు వేసుకోరి. ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తాయి. నీళ్లు పోసుకోకుండా చింతపండు పోసుకోరి. ఇట్లా విసుకొని బయట వారే ఏరియా చింతపండు రసం ఇలా పోసుకొని కలుపుకోరు. డైరెక్ట్ కొంచెం పోసుకోరు. మంచిగా కలుపుకోరు. మంచిగా ముద్ద కావాలి. డైరెక్ట్ తీసుకొని రాసుకున్నాడే ఇక మంచిగా రాసుకోరు. అల్లకు పోవాలి, లోపలికి పోవాలి. లోపలికి పోతే మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఒక 10 నిమిషాలు అట్లా పక్కకు పెట్టుకొని మంచిగా ముక్కకు పట్టేదాకా మసాలాలన్నీ ఆలోపు మనం పొయ్యి అంట పెట్టుకుందాం. పారిగా కట్టెలు అయితే మంచి కట్టెలు తీసుకోరి. బర్ర బర్ర మనాల కింద పెడితే పానం అయితే కింది మీద అవుతుంది. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. మా అల్లేరు చెట్టు ఉండు అలా బతికినాం కానీ లేకపోతే ఘోరంగా ఉండు కదా. ఇంటికాడ ఎవరైనా కాల్చుకొని తింటారు. పొలాల కాడ కాల్చుకొని తింటే అదో వేరే రేంజ్ ఉంటుంది. ఈ వేడి దగడుకు ఈ దగడుకు పలిగిపోతా డైరెక్ట్. పొయ్యి అయితే పెనం పెట్టుకోరి. పొంద పెట్టుకోరి మంచిగా. మరి కింద పడుతుంది. ఇవాళ నూనె పోసుకోరి. ఇక అలా పడుతుంది. ఇక షాప్ వేసుకోరి. ఇక మెల్ల వేసుకోరు. మరి పెనం కింద పడే ఇక షాప్ అయితే మస్తు వాసన వస్తుంది. కాలుతా అంటే మసాలా వాసన బాబా వేరే. వెళ్ళేళ్ళు కదా ఆ బోర్ల బొక్కల మొత్తం కాలూరి ఎటు పడతాటే. అమ్మ ఎట్లా అవుతుంది వాసన? సూపర్. చేప వాసన అయితే మస్తు వస్తుంది. ఇక బిక్క తినుడే. ఇక షాప్ అయితే అయింది. ఇక దించుకోరి. ఇక ఉల్లిగడ్డ అయితే ఎల్లకైనా పక్కా ఉండాలి. ఎందుకంటే అవిటితోనే మస్తు ఉంటుంది. గుండ్రా కొడుచుకోరి. ఎందుకంటే కొంచెం స్టైల్గా ఉంటుంది. ఇక ఉల్లిగడ్డ ఉన్నాక నిమ్మకాయ ఉండదా? నిమ్మకాయ సుతో ఒకటి వేసుకుందాం దారి. ఇక కొంచెం డెకరేషన్ చేద్దాం దీనికి. నిమ్మకాయలు అయితే విండుకోరు దీని మీద. మా అమ్మ తీసుకోమ్మా. తీసుకుంటానా? వేరే లెవెల్ ఉంది. తినే ఏం చూస్తానో నన్ను మస్తుంది. ఇక మీరు మాకు ఇట్లే సపోర్ట్ చేస్తే మేము మంచి మంచి వీడియోలు తీస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంత కష్టపడి తనగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలనో మీరే డిసైడ్ చేసి కింద కామెంట్ చేయరి. నెక్స్ట్ అదే చేద్దాం. రైట్ మళ్ళా బాయ్.